ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? నేను లాస్ట్ వీడియో పెట్టి ఒక 5-6 డేస్ అయిపోతుంది. నేను వేరే ఇంకో వీడియో అనేది షూట్ చేయలేదు, ఎందుకంటే మధ్యలో సిక్ అవ్వడం, ఇంటికి చుట్టాలు రావడం, ఈ హడావిడిలో ఇంకా నేను వీడియోస్ పెట్టుకోలేదండి. పెట్టుకుంటే తెలిసిందే కదా, చాలా హడావిడి అయిపోద్ది, ఇంకా నాకు హెల్త్ అనేది దెబ్బతీస్తుందని ఇంకా పెట్టుకోలేదు. సో ఈరోజు వీడియోలో అయితే నేను దివాళీ కోసం ఎట్లా క్యాండిల్స్ ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాను అనేది మీతో షేర్ చేసుకుంటాను. వన్స్ చూడండి, మీకు బోర్ అనిపిస్తే స్కిప్ చేసేయండి, నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూద్దాం దీనికి ఏమేమి సామాన్లు కావాలి అనేది చూపిస్తానండి. దీనికోసం ఫస్ట్ అయితే నేను ఈ వ్యాక్స్ని ఆర్డర్ పెట్టుకున్నానండి. ఇది మనం దేవుడికి ప్రసాదం పెడతాం చూడండి, చిప్స్ అంత సైజులో ఉన్నాయి. ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెట్టుకున్నాను. ఇది 1 కిలో అండి. ఇది నార్మల్ వ్యాక్స్ అనండి. దీని తర్వాత ఇదేంటంటే జెల్ వ్యాక్స్ అండి, అంటే గ్లాస్లో ఉంటుంది చూడండి లోన. అంటే వన్స్ నేను రెడీ చేస్తే మీకు అర్థమవుతుంది అది ఎట్లాంటిది అనేది. సో 1 నార్మల్ వ్యాక్స్ అండ్ 1 జెల్ వ్యాక్స్ తీసుకున్నాను. ఇదైతే 1/2 కిలో అండి. అండ్ ఇవేంటంటే థ్రెడ్ అండి, అంటే దీపం వెలిగిస్తాం కదా, దానికోసం ఈ థ్రెడ్ తీసుకున్నాను. మన దగ్గర ఉండే దారప్రీళ్ళు గట్ట పనికిరావండి, అంటే ఇంత కష్టపడిందంతా వృధా అయిపోతుంది. ఇది నాకు కాస్ట్ చాలా తక్కువ పడింది, 150 ఎంతో పడింది అంతేనండి. ఇది చాలా పెద్ద రోలే ఉందండి. ఇది ప్లస్ ఏంటంటే ఇవి ఏంటి అని అంటే, ఇప్పుడు సపోజ్ మనం ఒక గ్లాసులో అంటే థ్రెడ్ దీనికి ఎలా పెట్టాలని మీకు వన్స్ చూపిస్తాను నేను. థ్రెడ్ దీనికి పెట్టేసి ఇట్లా గ్లాస్లో పెట్టేశాక దాంట్లో మనం మెల్ట్ చేసిన క్యాండిల్ని వేసి, ఆ క్యాండిల్ వ్యాక్స్ని వేస్తే ఆ థ్రెడ్ అనేది పైకి ఉంటుంది, అంటే మనం వెలిగిస్తాం కదా అది అనేది పైకి ఉంటుంది. ఇది ఎలా వేస్తారనేది నేను మీకు ఒకసారి చూపిస్తానండి, ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఇది ప్లస్ నాకు తక్కువ కాస్టే పడింది. ఇవన్నీ అయితే నేను ఫ్లిప్కార్ట్లోనే పర్చేస్ చేసుకున్నాను. అండ్ ఇది థ్రెడ్ ఎందుకు తీసుకున్నానంటే, కొన్ని 1 ఇంచ్ ఉన్నాయి, 2 ఇంచ్ ఉన్నాయి, 3 ఇంచెస్ ఉన్నాయి, అంటే డైరెక్ట్గా దీనికి అటాచ్ చేసి ఇచ్చేసారు, దీంట్లో పెట్టేసి ఇచ్చేసారు. కానీ మనకి అంటే 1 ఇంచ్ది అవసరం ఉంటుందో 2 ఇంచ్ది అవసరం ఉంటుందో తెలియదు కదా, అందుకని నేను ఆ రోల్ తీసుకున్నానండి, మనకు ఫర్దర్గా కూడా యూజ్ అవుతుందని. సో నేనైతే లాస్ట్ ఇయర్వేనండి, ప్రజెంట్ అయితే నేను ఏమీ కొనలేదు. నేనేం కొన్నాదనే చెప్తాను. ఒకటే వ్యాక్స్ది అయితే కొన్నాను. ఇవైతే లాస్ట్ ఇయర్ తీసుకునే చిన్న ప్రమిదలే ఉన్నాయి నా దగ్గర, చాలా చిన్న ప్రమిదలండి. ఏదైనా అవసరం ఉంటుందని తీసుకున్నాను. దాని తర్వాత ఈ 5 అయితే డీమార్ట్లో తీసుకున్నానండి. ఇవి చాలా బాగుంటాయి, 100కి 5 వచ్చాయి. దీన్ని కూడా ఎట్లా డెకరేట్ చేస్తాననేది మీరు చూస్తారు కదా. ఇదైతే చాలా క్యూట్గా ఉంటుందండి. ఇట్లా ఒకటి. నెక్స్ట్ ఇవన్నీ కూడా మా ఇంట్లో ఉండే గ్లాస్ జార్స్ అని, అంటే డ్రై ఫ్రూట్స్ అని, చాక్లెట్స్ అని వస్తుంటాయి కదా, దానికి సంబంధించివేనండి. అంటే కాఫీ ఇట్లాంటివి వస్తాయి కదా, దానికి సంబంధించినవేనండి. దీంట్లో ఏమి కూడా నేను కొనలేదు. ఇది ఒక్కటి ప్లాస్టిక్ది, కానీ చూడడానికి చాలా అందంగా ఉంది అనేసి పెట్టేశాను అలాగా. ఇవన్నీ కూడా అంటే ఫ్రూట్స్, కాఫీ, హనీ, చాక్లెట్స్ దీనికి వచ్చినవేనండి. ఈ 2 అయితే జస్ట్ గిఫ్ట్ కప్స్ అండి. ఇవి ఒకటి పగిలిపోయింది లైట్గా, సో ఎందుకులా అనేసి అది కూడా నేను తీసేస్తాను, యూజ్ చేద్దామని. ఇవి 2 ఉన్నాయి. ఇవన్నీ అయితే కలర్ బాటిల్స్ అండి, అంటే కలర్స్ అయిపోయాక నీట్గా క్లీన్ చేసేసి ఇంకా పెట్టేస్తాను అనమాట. ఇట్లా దీంట్లో మనం ఎలాంటి కలర్ వేసినా సరే చాలా క్లియర్గా కనిపిస్తుంది. సో అందుకని ఇవి కలర్ బాటిల్స్. అండ్ ఇవి నేను లాస్ట్ ఇయర్ తీసుకున్న ప్రమిదలకి నేను ఆల్రెడీ కలర్స్ వేసుకున్నానండి. కొన్ని వాడాను, కొన్ని వాడలేదు. సో అవి ఇప్పుడు నాకు యూజ్ అవుతున్నాయి. ఇవి ప్లస్ ఇవి అండి. ఇవన్నీ నేను లాస్ట్ ఇయరే కలర్స్ వేసుకున్నాను. చాలా అందంగా ఉంటాయి. మనం ఇలా కలర్స్ వేసుకొని దీపాలు పెట్టుకుంటే చాలా అందంగా ఉంటాయండి. అంటే ఇల్లు మొత్తం నూనె పెట్టి దీపాలు పెట్టలేము కదా, సో కొన్ని ఇట్లా క్యాండిల్స్ కూడా వెలిగించుకుంటాం కదా. దివాళీ అంటేనే ఫుల్ మనకి లైటింగ్ కావాలి. సో బయట కొనుక్కుంటే ఇప్పుడు ఇలాంటి బాటిల్లో బయట కొనుక్కుంటే 300-350 అట్లా ఉంటుందండి. మంచి అరోమా స్మెల్తో వస్తుంది. నేను యాక్చువల్గా అరోమా ఎసెన్షియల్ ఆయిల్ ఉంటుంది కదా, అదైతే నేను తీసుకోలేదు, ఎందుకంటే ఇల్లంతా మరీ ఎక్కువ స్ప్రెడ్ అయిపోయినా సరే
ఆ స్మెల్ ఇంకా పిల్లలకి హెల్త్ ఇష్యూస్ వస్తాయని నేనైతే ఆయిల్ తీసుకోలేదు. అండ్ ఇవి కూడా చూస్తే మీకు ఐడియా వచ్చి ఉంటాయి, డీమార్ట్లో ఉంటాయండి. ఈచ్ వన్ 12 రూపీస్కి తీసుకున్నాను. ఇప్పుడు కాదు, ఎప్పుడో 1 ఇయర్ క్రితం తీసుకున్నాను. అవి ఇప్పుడు యూజ్ చేస్తున్నాను. దీనికి డెకరేషన్ కోసమని ఇంట్లో ఏ ఉంటామనండి, ప్రస్తుతానికైతే మా ఇంట్లో ఉన్నాయి ఇలాంటి చిన్న పూసలు, ఇట్లాంటి వైట్వి, ఈ శంఖం అనేది, సీషెల్స్ అని ఇవన్నీ ఉంటాయి కదా, ఇట్లాంటివి క్రయాన్స్. ఎందుకంటే కలర్స్ డిఫరెంట్ కలర్స్ దాంట్లో వేయడానికి కోసమని నేను కలర్స్ తీసుకున్నాను. సో వన్స్ మనం ఒకసారి ప్రిపేర్ చేయడం అనేది ఎట్లా అనేది చూసేద్దాం. అండ్ దాని నెక్స్ట్ ఇదంతా ఏంటబ్బా కిచెన్లో పెట్టాను అనుకోవద్దు, ఎందుకంటే కిచెనే పర్ఫెక్ట్ అండి నాకు ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి. ఇంకెక్కడ కూడా ఇంత లైటింగ్ రాదు. ప్లస్ మెయిన్ ఈ ప్లాట్ఫామ్ అని చూసారు, ఇది ఇంత పెద్దగా అయితే ఉండదు కదా, ఎందుకంటే క్యాండిల్ని వ్యాక్స్ని మెల్ట్ చేయాలి, దీంట్లో మళ్ళీ వేయాలి కనుక నేను కిచెనే సెలెక్ట్ చేసుకున్నానండి. ఫస్ట్ అయితే మీకు ఆ థ్రెడ్ని దీంట్లో ఎలా పెడతారు అనేది వన్స్ చూపిస్తా అన్నాను కదండి. సో ఈ విధంగా దాంట్లో పెట్టేసి అది అక్కడికి కట్ చేసేయాలండి. కట్ చేసేసి ఆ వెనక్కి ముడి పెట్టేసుకోవాలి. ముడి పెట్టేసుకుంటే ఆటోమేటిక్గా అది అలాగా స్టిక్ అయిపోయి ఉండిపోతుంది అనమాట. అది మనం దేంట్లో అయితే క్యాండిల్ వ్యాక్స్ని వెయ్యాలనుకుంటున్నామో దాంట్లో ఇది పెట్టేస్తే బెస్ట్. అంటే ఇది ఆప్షన్ ఏంటండి, ఉంటే తీసుకోవచ్చు, లేదంటే మానేవచ్చు, ఏం కాదు. థ్రెడ్ని కూడా కట్ చేసి దాని బేస్ వరకు దాన్ని పెట్టేసి అంటే కొంచెం ఎక్కువ వచ్చినట్టుగా బయటకు ఉంచుకున్నా సరే ఓకేనండి. ఇది ఉంటేలా పెట్టుకోవచ్చు, లేకుంటే థ్రెడ్నే కొంచెం ఎక్కువగా కట్ చేసేసి అయినా బాటిల్లో అలా పెట్టేసి ఉంచవచ్చండి. థ్రెడ్ అయితే ఇదే బెస్ట్ అండి, ఎందుకంటే వేరే థ్రెడ్స్ అనుకోండి, ఈ క్యాండిల్ థ్రెడ్ కాకుండా వేరే థ్రెడ్స్ అయితే మాత్రం వెలగవండి. మన కష్టం అంతా వృధా అయిపోయినట్టుగానే అవైతే వెలగవు. అందుకనే నేను అది తీసుకున్నాను. అది మనకి ఎక్కువ కాస్ట్ కూడా పడదులేండి, ఓన్లీ ఒక 150 పడుతుంది అంతేనండి. సో వ్యాక్స్ని మెల్ట్ చేయడం కోసం అయితే ఫస్ట్ అయితే నేను ఇట్లా బౌల్లో వాటర్ తీసుకొని ఫుల్గా వేడి చేసేసి దాంట్లో అయితే ఇది పెట్టాను. చాలామంది ఇలా మెల్ట్ చేయమని చెప్తారు, అంటే ఉండేవాళ్ళు ఓవెన్లో పెట్టి మెల్ట్ చేసేస్తారండి, వాళ్ళకి చాలా క్విక్గా అయిపోతుంది. కుదరని వాళ్ళు ఇలా వాటర్ని వేడి చేసి దాంట్లో ఈ బౌల్ని పెట్టేసి స్పూన్తో కలుపుతూ ఉన్నా సరే మెల్ట్ అవుతుంది. లేదు అది కూడా లేదు అనేవాళ్ళు ఏం చేయాలంటే సిమ్లో పెట్టుకోవాలండి. స్టవ్ని అయితే కంప్లీట్గా సిమ్లో పెట్టేసి స్పూన్తో కలుపుతూనే ఉండాలి. అండ్ లైట్గా మెల్ట్ అయిపోయింది అనేటప్పుడు దించేయాలి. అంటే ఇంకా కొంచెం అంటే ఆ క్యాండిల్స్ ఉంటాయండి, ఇంకా మెల్ట్ అవ్వకుండా ఉండేటప్పుడు మనం దించేయాలి. ఆ వేడికి అవే కరిగిపోతాయి. ఆ క్యాండిల్ అన్నీ కరిగిపోవాలి అంటే అది బాగా వేడెక్కుతుందండి. బాగా వేడెక్కాక మనం ఆ గ్లాస్ జార్స్లో గట్రా వేస్తే కొంచెం బ్రేక్ అవుతాయి కదా. సో అందుకని ఇప్పుడు సపోజ్ వేడి వాటర్లో ఒక బౌల్లో ఈ క్యాండిల్ వ్యాక్స్ని పెట్టి మెల్ట్ చేసినా సరే ఓకే, అది కంప్లీట్గా మెల్ట్ అయ్యాక తీసేయవచ్చు. లేదు మా దగ్గర అంత టైం లేదు, మేము డైరెక్ట్గా స్టవ్ మీదే చేసేస్తాము అని అంటే స్టవ్ని కంప్లీట్గా సిమ్లో పెట్టేసుకొని ఏ బౌల్లో అయితే క్యాండిల్ వ్యాక్స్ని వేస్తున్నామో అది కొంచెం ఆ బౌల్ని పట్టుకొని స్పూన్తో మిక్స్ చేస్తూ ఉండాలండి. అది జస్ట్ ఒక 2 minutesలో మెల్ట్ అయిపోతుంది. ఇంకొక అంటే ఒక 1/2 minute మొత్తం కరిగిపోతుంది అనేటప్పుడే కిందకి దించేసి స్పూన్తో కొంచెం కలిపేస్తే మెల్ట్ అయిపోతుందండి. సో అప్పుడు మనం వీటిల్లో వేసుకోవచ్చు. నేనైతే ఫస్ట్ ఈ ప్రమిదుల్లో అయితే ఇలా వేసేసి థ్రెడ్ పెట్టేసుకున్నాను. అంటే ముందే థ్రెడ్ పెట్టుకోవాలి, దాని తర్వాత అది వేసానండి. అండ్ వీటిల్లో అయితే ఫస్టే నేను కొంచెం డెకరేషన్ కోసం అని కొంచెం మా ఇంట్లో పోస్టులు గట్టు ఉంటే వేసానండి. అంటే జెల్ వ్యాక్స్ కదా నీట్గా కనిపిస్తుంది అనేసి. అండ్ జెల్ వ్యాక్స్ కూడా సేమ్ అదే ప్రాసెస్ అండి. మనం నార్మల్ వ్యాక్స్ని ఎలా మెల్ట్ చేస్తున్నామో జెల్ వ్యాక్స్ని కూడా అలానే మెల్ట్ చేయాలి. కాకపోతే వేడి వాటర్లో పెట్టి మెల్ట్ చేయడం అని అంటే చాలా టైం పట్టేస్తుందండి. సో కుదిరితే సిమ్లో పెట్టేసి కంటిన్యూస్గా కలుపుతూ ఉండండి. మనం కలపకపోతే మంటలా వచ్చేస్తుందండి, చాలా పెద్ద మంటే వచ్చేస్తుంది. సో సేఫ్గా అయితే చేసుకోవాలి.
అండ్ దాని నెక్స్ట్ మనకి కలర్గా కావాలి అని అనుకుంటే మన ఇంట్లో మన పిల్లలవి క్రయాన్స్ ఉంటాయి కదండి, అవి లైట్గా కట్ చేసేసి, నార్మల్గా కట్ చేస్తే చాలండి, మరి అంత చిన్నగా ఏమి కట్ చేయని అవసరం లేదు. జస్ట్ ఆ క్యాండిల్లో మెల్ట్ చేసేటప్పుడు వేసేసి స్టవ్ మీద పెట్టేస్తే చాలు. అవి కూడా విత్ ఇన్ మినిట్స్లోనే మెల్ట్ అయిపోతాయండి. జస్ట్ ఒక 2 minutesలో మెల్ట్ అయిపోతాయండి. నేనైతే ఇవన్నీ ఒక పక్కకు తీసుకొని డ్రై అయిపోయాక ఇలా అన్ని వైర్స్ కట్ చేశాను. ఐస్ క్రీమ్ స్టిక్స్ని ఎందుకు అదే క్యాండిల్ వేసేటప్పుడు పెట్టానంటే ఆ థ్రెడ్ అటు ఇటు వెళ్ళిపోకుండా మధ్యలో ఉండడానికని ఆ ఐస్ క్రీమ్ స్టిక్స్ని తీసుకొని వేసుకున్నానండి. ఇట్లా మట్టి ప్రమిదుల్లో ఆ చిన్న కలర్స్ బాటిల్స్ ఉన్నాయి కదండి, దాంట్లో అన్నిట్లో అయితే వేసేసాను. అదంతా అయిపోయాక ఈ పెద్ద బాటిల్స్ తీసుకున్నాను. వీటిలో కూడా ఫస్ట్ నేను నార్మల్ వ్యాక్స్లో కలర్ యాడ్ చేసి క్రయాన్స్ కలర్స్ యాడ్ చేసేసి వేసేసాను. అది కొంచెం లైట్గా డ్రై అయింది అనేటప్పుడు నా దగ్గర ఈ సెల్స్ ఇవన్నీ ఉన్నాయి కదండి, ఇవన్నీ వేసి దాన్ని కొంచెం డెకరేట్ చేశాను. దాని తర్వాత జెల్ వేసానండి, అది మీకు లాస్ట్లో చూపిస్తాను. జెల్ వ్యాక్స్ వేసాను వీటిపైన. చెప్పాను కదా కిచెన్లో అవ్వలేదు. నైట్ 1 అయిందండి ఇదంతా చేసేటప్పటికి. డేలో ఇదంతా ప్రాసెస్ అవ్వదు పిల్లలతో అనేసి నైట్ పెట్టుకున్నాను. వాళ్ళ మధ్యలో వస్తే చేతులు గట్టా కాలుతాయి, నావైనా కాలుతాయి వాళ్ళవైనా కాలుతాయని నైట్ ఇంకా అవన్నీ తీసేసి ఒక వైపు పెట్టేసి కిచెన్ అంతా అయితే క్లీన్ చేసుకున్నాను. మొత్తం పాడైంది. అది స్క్రబ్తో క్లీన్ చేసేస్తే క్యాండిల్ అంతా పోతుందండి, లేకుంటే అది అతుక్కొని ఉండిపోతుంది. నార్మల్గా క్లాత్తో తుడిస్తే అయితే పోదు. అండ్ అనదర్ డే ఇట్లా ఇవన్నీ మీకు చూపిస్తున్నాను. చాలా అందంగా వచ్చాయి, చాలా క్యూట్గా వచ్చాయనే చెప్పుకోవచ్చండి. ఇవి బయట కూడా కొనుక్కోవచ్చు. బయట కొనుక్కుంటే మనకి కాస్ట్ పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇప్పుడు చూపించాను కదా ప్రమిద, అది ఒక్కటే దాంతో తీసుకుంటే మనకి 10 రూపీస్ అలా పడుతున్నాయండి. ఇలాంటివి అయితే ఇంకా ఎక్కువ పడతాయి. యాక్చువల్గా దీంట్లో అరోమా స్మెల్స్ ఉంటాయండి, ఎసెన్షియల్ ఆయిల్స్ ఉంటాయి, అవి కూడా వేసి మనం ఇలా క్యాండిల్స్ తయారు చేసుకోవచ్చు. ఆ ఆయిల్ ఇంకెప్పుడు కాదు, మనం క్యాండిల్ని మెల్ట్ చేస్తాం చూడండి, అప్పుడు ఒక 2-3 డ్రాప్స్ వేసుకుంటే సరిపోతుంది. కానీ నేను వెయ్యలేదండి, ఎందుకంటే మనకి పండగలంటే ఇంట్లో ఫుల్గా ధూపం వేసుకుంటాం, అగరబత్తి స్మెల్ ఉంటుంది, ఫ్లవర్స్ స్మెల్ ఉంటుంది కదా. మళ్ళీ అగైన్ ఈ అరోమా స్మెల్స్ కూడానంటే ఎక్కువ స్మెల్ అయిపోయినా సరే హెల్త్ ఇష్యూస్ వస్తాయండి. అరోమా స్మెల్ అంటే ఏమేమో కలుస్తాయని నేనైతే అందుకని అవి తీసుకోలేదు. పైగా పిల్లలు కదా, ఇవి వెలిగినంతసేపు ఆ స్మెల్ ఇల్లంతా స్ప్రెడ్ అవుతుంది. ఏదో అంటే స్పెషల్ డేస్లో ఏదో ఒక్క క్యాండిల్ వెలిగిస్తే అది వేరు. బట్ దివాళీ అంటే ఇల్లంతా క్యాండిల్స్ వెలిగిస్తాం. నార్మల్గానే క్యాండిల్ అంటే కొంచెం మంచి స్మెల్ వస్తుంది. ఇంకా దాంట్లో అరోమా స్మెల్స్ అవి స్మెల్ వచ్చే ఆయిల్స్ వేస్తే ఇంకా ఎక్కువ స్మెల్ వచ్చేస్తాయండి. అందుకే నేను వేయలేదు. అప్పటికి మీకు ఇల్లంతా మంచి స్మెల్ కావాలి అయినా సరే మేము వేసుకుంటాము అని అంటే ఒక పని చేయొచ్చండి. వీటిపైన మీరు మన దగ్గర బిర్యానీ స్పైసెస్ ఉంటాయి కదా, అవి వేసుకుంటే ఆ స్పైసెస్ స్మెల్ వస్తే చాలా బాగుంటాయి. మీకు చెప్పాను కదా ముందు, వీటిపైన నేను జెల్ వ్యాక్స్ వేసానండి. సో ఈ విధంగానే నేను జెల్ వ్యాక్స్ వేసుకున్నాను. అండ్ ఇవి నేను వెలిగించి కూడా మీకు వన్స్ చూపిస్తున్నానండి, ఎందుకంటే మళ్ళీ నేను చేసింది అసలు వర్క్ అవుతుందో లేదో, అది ఫేక్ ఏమని మీరు అనుకుంటారు కదా, అందుకని నేను వెలిగించి అయితే చూపిస్తున్నాను. ఇవైతే చాలా బాగున్నాయి, ఫుల్ లైటింగ్ వస్తున్నాయండి. నేను అనుకున్నాను చిన్న లైటింగ్ వస్తుందేమో, ఎందుకంటే మనం బయట నుంచి కొనుక్కుని ఇంత లైటింగ్ అయితే రావండి, చిన్న లైటింగ్స్ వస్తాయి. బట్ ఇవి చాలా ఎక్కువ లైటింగ్ వస్తున్నాయండి. ఇది వన్స్ మనం వెలిగించాక ఒక 1-2 అవర్స్ అయ్యాక బంద్ చేసేస్తాం కదా, అప్పుడు వాటి క్యాప్స్ని అలా పెట్టేస్తే అవి డస్ట్ పట్టవు. ఈ చిన్నవి అంటారా, ఈ ప్రమిదులు ఇవన్నీ అయితే మాత్రం ఒక కవర్లో పెట్టేస్తే మనం నెక్స్ట్ ఇయర్ కూడా వాడుకోవచ్చండి. మరి ఇవన్నీ అయితే వ్యాక్స్ అయిపోయినంత వరకు అయితే ఏమీ వెలిగించి ఉన్నాం కదా, ఒక 1-2 అవర్స్ ఉంచుతాం అంతే. ఆ చిన్న ప్రమిదులు ఇవన్నీ అయితే 1-2 అవర్స్ వస్తాయి, కానీ ఈ పెద్దవైతే చాలా టైం వరకు వచ్చేస్తాయండి. సో అవి నెక్స్ట్ టైం కూడా మళ్ళీ యూజ్ చేసుకోవడానికని క్యాప్స్ పెట్టేస్తే డస్ట్ పట్టకుండా ఉంటాయి. సో ఈ విధంగా అయితే నేను దివాళీకి కొన్ని క్యాండిల్స్ మాత్రం ప్రిపేర్ చేసుకున్నాను. దీనంతా కాస్ట్ అయితే నాకు ఒక 600 పడిందండి అంతే. బట్ అది వాల్యూ చేస్తుందండి. ఈ ఒక్కొక్క బాటిల్స్ బయటకు వచ్చి ఒకసారి అడగండి, ఏముండవండి ఇలాంటి బాటిల్స్లోనే ఇలాంటి క్యాండిల్సే వేస్తారు.
బయట ఒక స్టిక్కర్ పెట్టేసి చాలా కాస్ట్ ఎక్కువ చేసి మనకు అమ్ముతారండి. సో ఐ హోప్ మీ అందరికీ నా వీడియో నచ్చి ఉంటుంది. నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.